వస్తుంది ఫ్రెండ్స్, చూసింది మా బిడ్డ. అసలు ఆమె అనుకున్నాం కానీ ఆమె ఎవరో చూద్దాం. ఈమె రాగానే మరి నాకు విషయం చెప్తుందా, ఏం చేస్తుంది చూద్దాం. మనం ఏమనద్దు, గుర్తుంటుందా, గుర్తుంచుకొని మాట్లాడుతుందా, ఏమంటుంది చూద్దాం. ఏమనద్దు. మా బిడ్డ దగ్గరనే నా బర్త్డే సెలబ్రేషన్స్. ఇదే బర్త్డే కేక్, ఇదే అన్నీ వినిపిస్తుంది మా బిడ్డ అన్నం తినబెట్టు. అందరు పిల్లలే తినిపిస్తే నా బిడ్డ నాకు తినిపిస్తుంది. మా బిడ్డ ఏడ్చింది అని ఆ రోజు చెప్పింది నాకు. ఇక అట్లనే ఇవాళ ఫోన్ చేస్తా అంటే మరి ఇక ఫోన్ లేకపోతే బాధ పెట్టొద్దు, మళ్ళా హ్యాపీగా ఉంచాలంటే మనం వచ్చి చూసి మాట్లాడిపోతేనే హ్యాపీ. ఇక వీళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చారు. ఇక వచ్చేసరికి రెడీగా ఉన్నారు. వాళ్ళ డాడీ కంటే సర్ప్రైజ్ ఇస్తారంట. మరి గిఫ్ట్ ఏమి ఇస్తారో తెలియదు. ఏం తెచ్చిరే మీ డాడీకి సర్ప్రైజ్? బర్త్డే విషెస్. ఏది బిడ్డ సర్ప్రైజ్? జాబ్లో ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఈరోజు మా ఆయనది బర్త్డే ఉంది ఫ్రెండ్స్. అయితే మా బిడ్డ మొన్న చాలా బాధపడ్డది అన్నట్టు. డాడీ బర్త్డేకి నేను ఉంటలేను, ఫోన్ కూడా చేయడానికి రాదు మమ్మీ అని చాలా ఫీల్ అయింది. అందుకనేసి ఈరోజు మా బిడ్డ దగ్గరికి వెళ్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళ డాడీ బర్త్డే ఉంది కదా, అది చాలా బాధపడ్డది అన్నట్టు మొన్న. అందుకనేసి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో. ఇవో అవి వాటర్ మిల్లను ఇక అక్కడ కట్ చేయడానికి రాదని కట్ చేసి పీసెస్ తీసుకెళ్తున్నా. యాపిల్ ఉన్నాయి, కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి, తీసుకెళ్తున్నా. ఇది వాటర్ మిల్లను కట్ చేసి తీసుకెళ్తా ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ కట్ చేసి తినడానికి వీలు కాదు కదా, అందుకనేసి కట్ చేస్తాను. మొన్న ఫీవర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. అయితే ఆ రోజు ఒక 10 days అట్లా ఉన్నది. మళ్ళీ తగ్గిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే కొంచెం చాలా బాధపడ్డది, బాగా ఫీల్ అయింది, ఏడ్చింది అన్నట్టు. ఎందుకు ఏడ్చింది అన్నది చెప్పలే కానీ ఏడ్చింది. ఇంకోటి మళ్ళీ ఈ మాట కూడా అన్నది, డాడీ బర్త్డే ఉంది, బర్త్డేకి నేను ఉండను, మళ్ళీ డాడీకి విషయం చెప్పనీకి కూడా రాదు మమ్మీ అని చెప్పింది. ఇక అందుకే మళ్ళీ అవన్నీ గుర్తొచ్చి ఇంకెట్లా వాళ్ళ డాడీ బర్త్డే ఉంది కదా, నా బిడ్డ నేను చూసినట్టు కూడా ఉంటుంది అనేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము మా బిడ్డ దగ్గరికి. ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ హాస్టల్కి. రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. నా బర్త్డే రియాక్షన్ మా బిడ్డకి తెలియదు ఫ్రెండ్స్, మేము వచ్చేది కూడా తెలియదు. మేము వస్తామని కూడా చెప్పలే. నిల్చుంది అక్కడే. తెలుసుందా? నిల్చుంది ఫ్రాక్ వేసుకుంది. ఏడ్నే పింక్ కలర్. పింక్ కలరా? ఇవనేనా? బర్త్డే ఫ్రాక్ వేసుకుంది. నా బర్త్డే అయితే ఫ్రాక్ వేసుకున్నా. ఎంజాయ్ చేస్తాను కానీ మంచిగా ఏడుతుంది అనుకున్నాం కానీ ఎంజాయ్ చేస్తాను. గట్టి చెట్ల కాడికి పోదా. వస్తుంది ఫ్రెండ్స్, చూసింది మా బిడ్డ. అసలు ఆమె అనుకున్నాం కానీ ఆమె ఎవరో చూద్దాం. ఈమె రాగానే మరి నాకు విషయం చెప్తుందా, ఏం చేస్తుంది చూద్దాం. మనం ఏమనద్దు, గుర్తుంటుందా, గుర్తుంచుకొని మాట్లాడుతుందా, ఏమంటుంది చూద్దాం. ఏమనద్దు. సేమ్ టు చెప్పాలా, థ్యాంక్ యూ చెప్పాలా? థ్యాంక్ యూ. కట్టి నీడే పోదా. ఏమనుకున్నావు? నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడు? ఇవాళ మా హౌస్ మేడం రాలే కానీ ఒక ఆంటీ చేపిస్తా అన్నది, ఇక్కడ పని చేసిన ఆంటీ. నేను చేసి విషయం చెప్దామని అనుకున్నా. తిన్నావా మరి? తినలే, ఇంకా బెల్లి రాలే. ఎక్కడ చూద్దామంటే నీడలేదు. ఈడ మొత్తం ఎట్లుంది, ఎట్లుంటుంది ఈడ? బాగున్నారా? బాగున్నాం. మంచిగా ఉన్నావా నువ్వు? ఉన్నా. మొన్న ఏడిచినవాటగా నేను వచ్చినప్పుడు. మొన్న ఎప్పుడు? మొన్న ఏడవాలే. మరి ఏడిచిందంట నీ అమ్మ. ఏడిచిందంటేనే మా వచ్చిన. ఇక అన్నం తినా ఏడిచిన. అన్నం తినా అని ఏడిచిన. ఏడి ఎట్లా చెప్పు. నువ్వు తిన్నా? తినాలి. చెప్తావా? బెల్ల అయితే తెస్తా ఇప్పుడు. ఎందుకు? బర్త్డే అంటావా? తీసుకురాని ఇస్తారు, సెకండ్ సండే తీసుకురాని. అంతేనా? మేడంకి కనిపిస్తే తిడతారు, మేడం కనిపించకుండా వస్తే ఏమన్నారు.
ఇంకా ఏమంటారు మీ చెల్లెళ్ళు కూడా ఏమంటారు నాకు ఏమో సర్ప్రైజ్ చేస్తారట, పైసలు దాచిపెట్టుకున్నారట, మళ్ళీ మస్తు పైసలు దాచిపెట్టుకున్నారట. ఎంతనే? 20 రూపీస్. మనిషికి 10 రూపాయలు దాకా పెట్టుకున్నారు. ఆ 10 రూపాయలతో మరి ఏం సర్ప్రైజ్ చేస్తారు, ఏం గిఫ్ట్లు ఇస్తారో ఇద్దామని ఆలోచిస్తారు. చూద్దాం. కార ప్యాకెట్లు ఇస్తారో బూంది ప్యాకెట్ తెస్తారో చూడాలా ఫ్రెండ్స్. జర అయిన తర్వాత ఇక ఈ నుంచి ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత మరి అక్కడ ఏం సర్ప్రైజ్ ఉంటుంది, వాళ్ళు ఏం ప్లాన్ చేసిరు, వాళ్ళ స్కీమ్ ఏంది, వాళ్ళ థాట్ ఏంది, వాళ్ళ విజన్ ఏంది, అసలు వాళ్ళ కథ ఏంది అనేది అలా పోయిన తర్వాత చూద్దాం. చెప్పు బిడ్డ. ఇంకా నువ్వే చెప్పు. డ్రెస్ ఇచ్చినావు కదా మరి ఆమెకు వాళ్ళకు? అవునది మా ఫ్రెండ్ ఇవాళ మా బర్త్డే ఉండే, అయితే నిన్న వాళ్ళ మామ వచ్చిండు, కాకపోతే డ్రెస్ తేలే వాళ్ళ మామ, అందుకని నైట్ ఏడిచింది డ్రెస్ లేదని. నైట్ ఏడిస్తే నేను డ్రెస్ ఇచ్చిన మార్నింగ్. ఇచ్చుకాకి చూస్తుంది, ఇచ్చుకాకి. ఇలా పిల్లలు కూడా అదే ఆ డ్రెస్ చూసి నువ్వే కావచ్చు అనుకున్నావు. ఇక్కడికి వస్తే నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు. నేను అంటున్నా ఒక ఫ్రాక్ వేసుకుంది అదే నిలిచిందని నేను అంటున్నా. మళ్ళీ చూసారా పిల్ల పొట్టిగా కనిపిస్తుంది, ఇది పొడుగు ఉంటుంది, ఆ పిల్ల పొట్టిగా ఉంది ఏందని మళ్ళీ అనుకున్నా. ఇవాళ మా మేడం బర్త్డే కూడా. అందరిది ఇవాళ బర్త్డే ఉందా? నా బర్త్డే, అందరి బర్త్డే. ఇవాళ చాలా మంది బర్త్డే. అంతేనా? దాని మీద ఒత్తు పెద్దగా వస్తుంది. ఆ బొమ్మ మీద వద్దు. నీకు తెలియకపోతే వాడద్దా? నువ్వే కలుస్తున్నావు. ఇప్పుడు వస్తుంది. అయ్యో మళ్ళా పోతుంది, సిగ్నల్ లేదేమో. సిగ్నల్ లేదట. పోతున్నా బయటికి. బ్యాక్ కెమెరా కనిపిస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడు. ఇది ఈ ఫోన్ ఖరాబ్ అయిపోయింది, ఇది సాఫ్ చేయించుకోరమ్మా. అదేం ఖరాబ్ కాలే, తినలే, బెల్ కాలే ఇంకా. ఇగో వాటర్ మిల్లన్ తింటున్నా. ఫ్రూట్స్ వచ్చింది, పెట్టుకోలేదు, పట్టుకున్న పోయింది. లేకొచ్చిందమ్మ, లేకపోతే మన కింది కురకవలసి వస్తుంది. అన్నం కూర ఇప్పుడు అన్నం పెట్టినా కూర వండాలని. అంత పిల్ల చెక్కి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి నీకు. ఏప్రిల్ 7కి అలా అంటేనే అంటారు బిడ్డ స్టార్ట్ చెప్పుకో. కాలే. అంత మెల్లగా అంటే అంత సరే. నాకు ఈ పిల్లని చూస్తే నరసింహ సినిమా గుర్తొస్తుంది. నా డ్రెస్సే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. నాదే గిఫ్ట్ ఇవ్వవా మరి? గిఫ్ట్ ఇవ్వవా? సరే తిందాపు. ఇప్పుడు లంచ్ బెల్ అయింది, లంచ్కి పోతారు అందరు. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఒక యుద్ధానికి పోయినట్టే పోతారు ఇప్పుడు తినడానికి. ఇప్పుడు మా బిడ్డ తీసుకొస్తారట, ఏం కూర ఇవ్వాలో చూడాలి. ఇలా హాస్టల్ లైఫ్లో ఇట్లుంటాయి. వీళ్ళకి ఇప్పటిదాకానే క్లాసులు అయిపోయిందంటే ఇక మళ్ళీ ఈ టైం నుంచి కొత్త చదువుకున్నాడే ఇక కదానే వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది. ఏం కూరనో ఇలా చూద్దాం. ఇప్పుడు మనం తిన్నాం అనుకో, మరి ఏమి ఎట్లా తింటావు? మనం తీసుకొస్తాండి. ఇద్దరికి తీసుకురావాలి మరి అట్లాంటప్పుడు. ఏం కూర బిడ్డ? తినిగా ఆలుగడ్డ క్యాప్సికమ్ రెండు. ఆలుగడ్డ క్యాప్సికమ్. ఇదేంది? ఇది కిచడి, ఇదేమో కిచడి పప్పు, ఇది ఎగ్. తిను మరిగా. మా బిడ్డ దగ్గరనే నా బర్త్డే సెలబ్రేషన్స్. ఇదే బర్త్డే కేక్, ఇదే అన్నీ.
ఏమంటారు కోడిగుడ్డు కూర, పచ్చిమిరపకాయల బిడ్డ అది ఏంటి? క్యాప్సికమ్. క్యాప్సికమ్ కోడిగుడ్ల కూర. వినిపిస్తుందట మా బిడ్డ అన్నం తినబెట్టు. అందరు పిల్లలే తినిపిస్తే మా బిడ్డ నాకు తినిపిస్తుంది. మంచిగా ఉంది టేస్ట్, పర్లే. నా బర్త్డే సెలబ్రేషన్స్ స్పెషల్. బాగుంది. మంచిగా ఉంది. కొడుకుంటూ పెడతలేదండి బిడ్డ, పెట్టాయి. అది పెట్టినాడు ఇప్పుడు కాదు. అయిపోయింది ఫ్రెండ్స్, అదే అన్నమే కేకు, అన్నీ అన్నమే, ఇక అయిపోయింది. ఇక ఇచ్చుకాకి చూస్తాను, ఇచ్చుకాకి. ఇచ్చుకాకి అంటే ఏంటి? కాకి అని అర్థం. చెప్పు బిడ్డ, ఉండాలన్నా పోవాలి ఇక? మీ ఇష్టం మరి. అయిపోయింది ఇక బర్త్డే సెలబ్రేషన్. మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఏమంటారు తిండి, క్యాప్సికమ్ కూర, ఎగ్ కర్రీ బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. రైస్ కూడా మంచిగా ఉంది. అంతా తినొచ్చు మంచిగా, కడుపు నిండా తినొచ్చు, అట్లున్నది రైస్. మీకేం తినవు మరి? తింటుంది బిడ్డ. మరి ఏడ్చుడు గీడ్చుడు తూడ్చుడు ఏం లేవుగా? ఏం లేదు. మంచిగా తిని ఏం చేయాలి? మంచిగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఇంకా ఇంకా మంచిగా అనుకోవాలి. అంతే, ఇవే నీ పనులు. సరేనా? మీ చెల్లెలను పంపిస్తా, అడుగు మీ టీచర్లను. ఏమని అడుగుతావు? మేడం ఎగ్జామ్ రాయకుండా సీట్స్ ఉన్నాయి మేడం అని అడుగుతా. ఏమో ఇంకా అడుగుతా, ఒకవేళ ఉన్నాయంటే మీకు చెప్తా. మా ఇద్దరు చెల్లెలు ఉన్నారు వస్తారంట మేడం, నన్ను ఇడిచి ఉంటలేరు, అందరం ఒక్కటే కాడ ఉంటామని చెప్పు. సరేనా? చెప్తా. గుడ్లగూబ అప్పటి నుంచి పోదామని చూస్తుంది. ఇలా రూమ్లో ఏమంటారు పెట్టెల కాడికి పోయి ఆ ఫ్రూట్లు అలా పెట్టొస్తుంది కానీ మా వాళ్ళు ఏంటంటే అలా ఇప్పుడు వాళ్ళ మొత్తం పెట్టే ఆడ ఉంటుంది అన్నట్టు. ఆ బిల్డింగ్ ఉందా, ఆ బిల్డింగ్లో ఉంటుంది అన్నట్టు. అయితే ఏంటంటే ఈమె పోయేది మొత్తం మంచిగా సదిరి బెడ్షీట్లు, బట్టలు, బుక్కులు ఏమైనా ఉంటే మొత్తం సదిరి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు చూసుకొని వస్తుంది. ఒక పావు గంట కంటే ఎక్కువనే అయింది. ఆ ఫ్రూట్స్ ఆ పెట్టెలు పెట్టేద్దామని పోయారు. చూడండి ఎట్లా చేస్తుంది. ఇప్పుడు వస్తారు ఇద్దరు మెల్లగా నడుచుకుంటా, అలా కనబడతారు కదా, వాళ్ళే వాళ్ళు. మొత్తానికి అయితే వచ్చిన ఫ్రెండ్స్, మా బిడ్డ ఏడ్చింది అని ఆ రోజు చెప్పింది నాకు. ఇక అట్లనే ఇవాళ ఫోన్ చేస్తా అంటే మరి ఇక ఫోన్ లేకపోతే బాధ పెట్టొద్దు, మళ్ళా హ్యాపీగా ఉంచాలంటే మనం వచ్చి చూసి మాట్లాడిపోతేనే హ్యాపీ. అట్లా అని చెప్పేసి ఇవాళ వచ్చి ఇక మాట్లాడినాం. మన పనులు మనం ఫ్రీగా చేసుకోవచ్చు. అరే బాధపడ్డది, అరే బాధపడుతుంది అనే ఫీలింగ్లో ఉండద్దు మనం. అట్లా అని చెప్పి ఇవాళ వచ్చుడు జరిగింది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కదా, మనసులో పెట్టుకొని కుమిలిపోవద్దు, హార్ట్ ఫ్రీ చేయాలి. వచ్చారు ఇక పోదాం బిడ్డ. రైటా? రైట్ డాడీ. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మేడం పిలుస్తుందట ఫ్రెండ్స్, పోతుంది మా బిడ్డ. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ హాస్టల్ వీడియో కథం. రైట్ బిడ్డ. ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ మేము మా బిడ్డ దగ్గర నుంచి. ఇక వీళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చారు. ఇక వచ్చేసరికి రెడీగా ఉన్నారు. వాళ్ళ డాడీ కంటే ఏమో సర్ప్రైజ్ ఇస్తారంట. మరి గిఫ్ట్ ఏమి ఇస్తారో తెలియదు. ఏం తెచ్చిర్రు మీ డాడీకి సర్ప్రైజ్?
బర్త్డే విషెస్. ఏది బిడ్డ సర్ప్రైజ్ జాబ్లో ఉందా? అబ్బో కనిపించకుండా దాచిపెట్టుకున్నాను. సింపుల్ మా అన్న కలిసి తింటే అందరు తినాలి. సింపుల్. మరి నీదేది? నీదేది? చాక్లెట్ తెచ్చారు. ఎంత బిడ్డ చాక్లెట్ ఇది? 5 స్టార్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడ కొనుక్కి వచ్చారు? షాప్లో. మరి బాగా చెప్పు పట్టింది. ఏడికి? అక్కడ పోయి తెచ్చారు. ఎంత దీనికి? దీనికి ఎంత? దీనికి ఎంత? అబ్బా ఇవి దగ్గర ఒక 4-5 days 1 week నుంచి దాచిపెట్టుకోరు ఫ్రెండ్స్ మా పిల్లలు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ ఇద్దరు 10 రూపీస్ కొనుక్కోమని ఇస్తే వాళ్ళ డాడీ బర్త్డే వస్తుందని అట్లే పెట్టని కొనుక్కోకుండా ఇచ్చి గిఫ్ట్ కొనుక్కొచ్చారు వాళ్ళ డాడీకి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు పొద్దున్నే ఏమంటారు స్కూల్కి పోయేటప్పుడే హ్యాపీ బర్త్డే అని చెప్పిపోయారు. నేను బాత్రూమ్ పోతా అంటే స్నానం చేయడానికి పోతున్నా ఫ్రెండ్స్. సర్ప్రైజ్ ఈమె చెప్పింది, తర్వాత ఈమె చెప్పింది. చాలామంది ఏంటంటే మరి మిగతా కూతుర్లతో బర్త్డే చేసుకోవని అడుగుతారు. అందుకే ఇక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతోటి ఇక కేక్ కోసుడు ఏముండదు ఫ్రెండ్స్ నాది. ఇదే బర్త్డే సెలబ్రేషన్. ఏది అందరు అందరూ బిడ్డ నేను అంతకంటే ఎక్కువ తినా. మళ్ళా చెప్పాలి ఇక. ఆయన ఎంగిరి ఇక సోమవారంగా కింది పక్కది. పట్టుకో కింది పక్కనైనా ఇది అప్పని చూస్తాను బిడ్డ. కొనుక్కో తినవా? బాట ఇంకా నా బర్త్డే కంప్లీట్ అయిపోయింది. నా బర్త్డే ఇంతే ఉంటుంది. మా పెద్ద బిడ్డ ఉంటే కేక్ గీకి తెచ్చి మంచిగా చేస్తుంటాయి. సెకండ్ సండే రోజు ఇలా తీసుకొని కేక్ తీసుకొని పోయి తిందాం ఇక. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా మీకు రకాక టాటా బాయ్ బాయ్ సిద్ధు. ఇంతే ఫ్రెండ్స్ మా బర్త్డే సెలబ్రేషన్. కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిరాకాక.